హలో ఫ్రెండ్స్, నేను మీ రౌడీ బేబీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్లీ ఈరోజు వీడియో ఏంటి అంటే డెలివరీకి వెళ్ళే ముందు హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి సర్దుకోవాలి అనేది వీడియో చేస్తున్నాను. నాకు కూడా పెద్దగా తెలీదు, బట్ నేను కూడా కొంచెం యూట్యూబ్లో చూసి అక్క వాళ్ళ సజెషన్స్తోని కొన్ని తెలుసుకున్నాను. ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే మనం వెళ్ళే హడావిడికి ఆ టైంలో అంటే 37 వీక్ దాటితే మనకి ఎప్పుడు పెయిన్స్ వస్తుందో మనకి తెలీదు. కాబట్టి ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. లైక్ మనకి చాలా థింగ్స్ అవసరం ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత, నాకు అది ఇది అని అంటే కాదు. కాబట్టి ముందుగానే ఒక బ్యాగ్లో మనకు కావాల్సినవి అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, హడావిడిగా మనం వెళ్ళిపోయినా కూడా వెనక నుంచి బ్యాగ్ వచ్చేస్తుంది. కాబట్టి మనకి ఏ ఇబ్బంది ఉండదు, మనకని కాదు బేబీకి ఏ ఇబ్బంది కూడా ఉండదు. కాబట్టి అన్నీ నేను ముందుగానే సెట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హాస్పిటల్ బ్యాగ్లో మెయిన్గా ఫస్ట్ పెట్టుకోవాల్సింది రిపోర్ట్స్ అన్నమాట. ఎందుకనంటే డే 1 నుంచి మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అందులోనే ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ రిపోర్ట్స్కి అయితే క్యారీ చేయాలి కంపల్సరీ. అదైతే గుర్తుపెట్టుకోండి. రిపోర్ట్స్తో పాటు మన పేరెంట్స్ ఆధార్ కూడా అడుగుతారు. నా ఆధార్ అయితే నేను పెట్టేసుకున్నాను. ఆబ్వియస్లీ మా హస్బెండ్ అయితే తన పాకెట్లో ఉంటుంది, వెంటనే తీసి ఇచ్చేస్తారు. ఎంతకైనా మంచిదని నేను పెద్దది పెట్టేసుకున్నాను తనది. ఇంకా డే 1 నుంచి రిపోర్ట్స్, మనకి డే 1 స్కానింగ్ రిపోర్ట్ కానీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కానీ ఏవైనా ఉంటే అన్నీ క్యారీ చేయండి, ఏది మిస్ చేయకండి. ఫస్ట్ డే చెకప్కి వెళ్ళినప్పటి నుంచి ప్రతిదీ వాళ్ళు అడుగుతారు అక్కడ. డే 1 నుంచి అవన్నీ క్యారీ చేయండి. నేనైతే అవన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా వీటితో పాటు మన ఆధార్లు కూడా పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇంకా నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాను కాబట్టి నేను ఇందులో నా బుక్ కూడా ఇంక్లూడ్ చేశాను. లైక్ గవర్నమెంట్లో ఒక చిన్న బుక్లో రాస్తారు వాళ్ళు ఓపీ, ఆ బుక్. ఇంకా మనకి అంగన్వాడీలో బుక్ ఇస్తారు కదా, ఆ బుక్ కూడా తీసుకెళ్ళాలి కంపల్సరీ గవర్నమెంట్కి వెళ్ళే వాళ్ళు. ప్రైవేట్లో అడుగుతారో లేదో నాకు అంతగా తెలీదు. ఆ చిన్న బుక్ ఇదే అనమాట. గవర్నమెంట్లో ఇలా చిన్న బుక్ ఇస్తారు, ఓపీ ప్రతిసారి అందులోనే నోట్ చేస్తారనమాట వాళ్ళు. ఈ బుక్ అయితే క్యారీ చేయాలి గవర్నమెంట్లో వెళ్ళే వాళ్ళు. నేను గవర్నమెంట్ కాబట్టి ఇది క్యారీ చేస్తున్నాను. దీంతో పాటు ఇంకా అంగన్వాడీలో చెప్పాను కదా, ఇలాంటి బుక్ ఇస్తారు మనకి అంగన్వాడీలో, ఆ బుక్ కూడా మనం క్యారీ చేయాలి. అంటే మనకి ఇంజెక్షన్స్ వేసింది ఆ డీటెయిల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. మనకి టీటీ ఇంజెక్షన్స్ వేస్తారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్, అడ్రస్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ అన్నీ ఒక కవర్లో నేను భద్రపరచుకోవాలి, ఎందుకంటే హడావిడిలో మర్చిపోతాం. కాబట్టి ఇంట్లో వాళ్ళకి అక్కడ కవర్ ఉంది తీసుకురా అని చెప్పినా సరిపోతుంది, వాళ్ళకి రిపోర్ట్స్ వెతికే పని ఉండదు. కాబట్టి ఆ టైంలో ఇవన్నీ ఎవరు చూడరు, మనమే తీరిగ్గా చూసుకోవాలి, ఎవరికి అంత టైం ఉండదు. వీటితో పాటు కొంతమందికి ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉంటాయి కదా, ఇన్సూరెన్స్ ఏదైనా ఉంది క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది అంటే దానికి సంబంధించిన పేపర్స్ కానీ కార్డ్స్ కానీ ఏదైనా ఉంటే కంపల్సరీ క్యారీ చేయండి, మర్చిపోకండి. ఈ రిపోర్ట్స్తో పాటు అవి కూడా పెట్టేసుకున్నారనుకోండి, మీకు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత టెన్షన్ పడే అవసరం ఉండదు. నాకైతే అలాంటిది ఏం లేదు, మనం గవర్నమెంట్లో కాబట్టి నేనేం నాకేం అంటే ఇన్సూరెన్స్ కార్డ్స్ ఏం లేవు, నార్మల్ రిపోర్ట్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మొత్తం బేబీ కేర్ చూపిస్తాను. బేబీకి సంబంధించినవి అంటే ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది క్లియర్గా చూసేయండి. బేబీ కేర్లో ఫస్ట్ క్లాత్స్ అండి. ఇప్పుడైతే వర్షాకాలం కదా, మనకి క్లాత్స్ అయితే వచ్చేసి నేను ఒక 3 పేర్స్ తీసుకున్నాను. అవి కూడా పాతవే, అంటే లైక్ సెంటిమెంట్ ఉంటుంది కదా, వెంటనే కొత్త బట్టలు వేయొద్దు, ముందే కొనొద్దు అని చెప్పేసి అలా అనమాట. మాకు కూడా సెంటిమెంట్ ఉంది, అత్తయ్య కొత్తవి వద్దు అని చెప్పారు. సరే అని చెప్పేసి అక్క పిల్లలవి, ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ తనకు మనవడు ఉంటే వాళ్ళవి కూడా పంపించింది అనమాట. ఒక 2 పేర్లు అంటే కొత్తవే, ఎక్కువ యూస్ చేయని ఉంటాయి కదా, అలాంటివి అనమాట. నేను 2 పేర్స్ తీసుకున్నాను, అంటే ఒక నిక్కర్ ఒక టీ షర్ట్ అలా. దీంతోపాటు ఒక ఫుల్ సెటప్, ఒక లైక్ అంటే కాళ్ళకి చేతులకి మొత్తం ఫుల్ ప్యాకప్ వచ్చేస్తుంది కదా, దాన్ని ఏమంటారో నాకు తెలీదు, సారీ. ఇలా తీసుకున్నాను అనమాట ఒకటి.
ఇదైతే ఏంటంటే నాకు ఇంటికి వచ్చేటప్పుడు బేబీకి వేయడానికి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. అప్పుడు కొంచెం వీడియోస్ అవి తీసుకుంటాం కదా, బాగుంటుంది అని చెప్పేసి 2 జతలు అంటే మొత్తం 3 జతలు తీసుకున్నాను అనమాట. ఇవన్నీ పాతవే, కొత్త ఏం కొనలేదు. అంటే అప్పుడే కొనొద్దు అని అంది అత్తయ్య. ఇన్ కేస్ అవసరం అనుకుంటే మాకు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే విశాల్ మార్ట్ అనమాట, మల్కాజ్గిరి. వెంటనే వెళ్ళి వాళ్ళ పప్ప తెచ్చేస్తాడు. ఇదొకటి ఉంది కానీ ఇది పెద్దగా అయిపోతుంది, ఇదేం క్యారీ చేయట్లేదు. అది చిన్నగా ఉంది కాబట్టి అదే క్యారీ చేస్తున్నాను. ఇది ఇంట్లోనే ఉంటుంది. ఇవి 3 సరిపోతాయి. అత్తయ్య 3 జతలు చాలని చెప్పింది. ఎందుకంటే ఎక్కువ రోజులు సిజరీన్ అయినా కూడా మనం 3 days కంటే ఎక్కువ ఉండం కదా అని చెప్పేసి. నేనైతే బేబీ కోసం ఒక క్యాప్స్ అయితే బుక్ చేశాను. ఆన్లైన్ ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. క్యాప్స్, ఇంకా చేతికి గ్లౌజెస్, ఇంకా కాలికి సాక్స్లు అవి వచ్చినాయి అనమాట. 4 piece సెట్ వచ్చింది నాకు. అవి చూసేయండి. అయితే అవి కూడా అత్తయ్య కొత్తయా అని అంది. బట్ ఇంకా అవి కూడా ఎవరిస్తారు, పాతవి బాగోదు అని చెప్పేసి నేను అయితే ఇవేం బట్టలు కాదు కదా అని చెప్పి బుక్ చేశాను అనమాట. ఇందులో నాకు 4 కలర్స్ వచ్చాయి. ఈ షార్ట్ వీడియో నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి, క్లియర్గా ఉంటుంది. దాని ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను అక్కడ మెన్షన్ చేశాను. చిన్న సాక్సులు, చిన్న గ్లౌజులు, చిన్న క్యాప్, చాలా క్యూట్ ఉంది అసలు. క్లాత్ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చినాయి. 4 సెట్ వచ్చింది, 4 pieces వచ్చినాయి, 4 కలర్స్ వచ్చినాయి. ఒకసారి షార్ట్ వీడియో చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది క్వాలిటీ. అది ఇందులో క్లియర్గా రాలేదు. నేనైతే 2 sets ప్యాక్ చేసుకుంటున్నాను హాస్పిటల్కి. 2 సరిపోతాయి అనుకుంటున్నాను. 2 చాలు అని చెప్పేసి 2 అయితే పెట్టుకుంటున్నాను. 2 ఇంట్లోనే పెడుతున్నాను, మళ్ళీ వచ్చిన తర్వాత యూస్ చేయొచ్చులే అని చెప్పేసి. మనకి ఇల్లు కూడా దగ్గరే కదా హాస్పిటల్కి, పెద్ద దూరం ఏం కాదు, 5 minutes డిస్టెన్సే అనమాట. బండి మీద వెళ్తే 2 minutesలో వెళ్ళిపోతాము, వాకబుల్ అయితే ఒక 7 minutes పడుతుండొచ్చు. బేబీ కోసం చిన్న స్వెటర్, ఇది కూడా పాతదే, ఇది కూడా నన్ను కొత్తది కొననివ్వలేదు అనమాట మా వాళ్ళు. ఇది కూడా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ మనమరాలది అనుకుంటా, మనవరాలతో. తను అంటే ముందు నుంచే తను దాపెడుతుంది అనమాట, మీ మనవడి కోసం, మీ మనవరాల కోసం అని చెప్పేసి. అది నాకు ఇప్పుడు పంపించింది అనమాట ఆంటీ. ఇంకా అక్క పిల్లలవి కూడా అమ్మ వచ్చేటప్పుడు తీసుకొస్తా అని చెప్పింది. బట్ ఆమె వచ్చే వరకు ఇంకా వీడియో అయిపోవాలి కదా అని చెప్పేసి నేనైతే ఇప్పుడే ఇది పెట్టేసుకున్నాను. ఎందుకంటే చిన్నగా ఉంది కదా, కరెక్ట్గా సరిపోతుంది అనిపించింది నాకు. ఇవి కూడా 2 స్వెటర్స్ ఉన్నాయి, బట్ ఇది పెద్దగా అయిపోతుందేమో. ఇది ఒక 2 months 3 months అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడైతే కష్టము, అదైతే ఇప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది. అందుకే నేను హాస్పిటల్కి అయితే అది క్యారీ చేస్తున్నాను, ఇదైతే ఇంట్లో పెట్టేస్తున్నాను. ఇన్ కేస్ అమ్మ వచ్చేటప్పుడు మళ్ళీ అక్క పిల్లలు ఏమైనా తెస్తే అవసరం అనుకుంటే హాస్పిటల్లో పెట్టుకుంటాను, అది లేదు అనుకుంటే లైట్. ఇప్పటికైతే ఇది ప్యాక్ చేశాను. దెన్ మళ్ళీ చిన్న కర్చీప్స్ అనమాట, లైక్ నేను డీమార్ట్లో తీసుకున్నాను. మొత్తం 10 pieces ఏమో తీసుకున్నాను, అవి 4 ఇవి 4 డిఫరెంట్గా ఉండేట్టు. ఇవి ఎందుకు అని అంటే, మనం బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు మనకి పాప నోటి దగ్గర కొంచెం నురగలాగా అట్లా వచ్చినప్పుడు తనని క్లీన్ చేయడానికి, మనం కొంచెం క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి. ఊరికి చిన్నపిల్లలకి మూతి తుడుస్తారు కదా, వాళ్ళు జొల్లు బయటకు వస్తూ ఉంటే, దానికోసం అని చెప్పేసి ఇంకా డీమార్ట్లో ఒకేసారి ఒక 10 pieces అయితే తీసుకున్నాను. ఎలాగైనా యూజ్ అవుతాయి, అవసరమే కదా అని చెప్పేసి. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉండే అనమాట, చిన్నపిల్లలకు కాబట్టి బాగా చూసి తీసుకున్నాను. ఇవన్నీ వాష్ చేయాలి, వాష్ చేసి ప్యాక్ చేస్తాను. ఇప్పటికైతే నేను ఒక 3 or 4 కర్చీప్స్ 3 కర్చీప్స్ పెట్టుకుంటున్నాను, సరిపోతుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మిగతావి యూస్ చేయొచ్చు. ఇప్పుడైతే 3 sets పెట్టాను బ్యాగ్లో. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది, క్లాత్ స్మూత్గా, కాబట్టి టెన్షన్ లేదు. బేబీ కోసం బుజ్జి టవల్ అనమాట, బేబీ టవల్ నాకైతే బాగా పిచ్చిగా నచ్చింది, ఎంత మెత్తగా ఉందో. ఇది కూడా నేను డీమార్ట్లోనే తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ చూడండి చాలా స్మూత్గా ఉంది.
బేబీని మొత్తం అందులో లైక్ చుట్టేస్తే మాత్రం ఎంత వార్మప్ ఉంటుంది అని అంటే కప్పడానికి కూడా ఇదే పని చేస్తుంది అనిపించింది నాకు. ఎందుకంటే హాస్పిటల్లో పెద్ద బెడ్షీట్స్ అవసరం ఉండదు, చిన్నగా ఉంటారు కాబట్టి ఆ 2 డేస్కి 3 డేస్కి టవల్ సరిపోతుంది వాడికి కప్పడానికి. చాలా పెద్దగా ఉంది వాడికి ఇది ఒక పెద్ద బెడ్షీట్ అనమాట. బ్లాంకెట్ లాగా సరిపోతుంది అనమాట. హాయిగా చాలా వార్మప్గా ఉంటుంది. కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా డిమార్ట్లోనే తీసుకున్నా. అరౌండ్ ఇది 200 ఎంతో పడింది, 220 పడింది నాకు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది ఒక టవల్ పెట్టేసుకున్నా. దెన్ తర్వాత డ్రై షీట్స్, ఇవైతే డ్రై షీట్స్ అనమాట. ఇవి కూడా నేను ఆన్లైన్లోనే బుక్ చేశాను. ఐ థింక్ మీషోలో పెట్టాను అనమాట. మీషోలో బుక్ చేస్తే నాకు 3 పేర్స్ వచ్చినాయి. 3 పేర్స్ వచ్చేసి ఒకటి బ్లూ, పింక్, ఐ థింక్ ఎల్లో, పర్పుల్ కలర్ ఒకటి వచ్చింది, లావెండర్ కలర్ టైప్ వచ్చింది ఒకటి, లైట్ పర్పుల్. కాస్ట్ కూడా చాలా తక్కువే పడింది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, అందులో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అందులో క్లియర్గా ప్రైస్ ఇచ్చాను, కోడ్ కూడా మెన్షన్ చేశాను అనుకుంటా మీషోది. మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి. ఇవైతే బేబీ టవల్స్, లైక్ మనం క్యాప్ లాగా వస్తుంది కదా, తలకి పెట్టేసి ఇలా ర్యాప్ చేస్తాము బేబీని, ఆ టవల్స్ అనమాట. ఇవి కూడా నేను మీషోలోనే బుక్ చేశాను. నాకు 180 రూపీస్ ఏమో పడింది. ఇది కూడా నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్గా షార్ట్ వీడియోస్ చేశాను, నా ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా పింక్, బ్లూ, ఇంకా లైట్ లెమన్ ఎల్లో కలర్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆల్మోస్ట్ అన్నిట్లో నేను పింక్, బ్లూ వచ్చేట్టు చూసుకున్నాను అనమాట ఆన్లైన్లో బుక్ చేసేటప్పుడు. ఎందుకంటే కొంచెం డీటెయిల్గా మనకి బాయ్ గర్ల్ అనేది కొంచెం అందులో ఉంటుంది కదా అని చెప్పేసి అలా యూజ్ చేయొచ్చు అని. ఇప్పుడైతే నేను హాస్పిటల్కి ఇవి కూడా 2 తీసుకెళ్తున్నాను. ఒకటి ఇంట్లోనే పెట్టాను, 2 డ్రై షీట్స్, 2 టవల్స్ తీసుకెళ్తున్నాను. అంటే మనకి హాస్పిటల్లో బేబీని ఫస్ట్ ఇచ్చేటప్పుడు కూడా మనం టవల్ ఒకటి క్యారీ చేయాలి కదా తీసుకోవడానికి, దానికి కూడా యూజ్ చేయొచ్చు. ర్యాప్ చేయడానికి కూడా బాగుంటుంది, మొత్తం వేడిగా ఉంటుంది అని చెప్పేసి. దెన్ మళ్ళీ ఇది ఒక బొంత టైప్ అనమాట. చిన్నప్పుడు ఇవన్నీ మా ఇంట్లో అమ్మ వాళ్ళు కుట్టేవాళ్ళు తమ్ముళ్ళ కోసం చేతులతోని. ఇప్పుడైతే ఆన్లైన్లో దొరికేస్తున్నాయి. ఇది కూడా మా ఆంటీ, అంటే ఆంటీ వాళ్ళ ఆంటీనే స్వెటర్తో పాటు పంపించింది అనమాట, చిన్న బొంత. అత్తయ్య ఎంతకైనా మంచిది, ఆ బెడ్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా హాస్పిటల్లో, మెత్తగా ఉండడానికి బేబీకి బాగుంటుంది అని చెప్తే అదొకటి పెట్టుకున్నాను. ఇది పెట్టి దాని మీద ఒక చిన్న బెడ్షీట్ వేసేసామనుకో బేబీకి కొంచెం మెత్తగా హాయిగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా ఎన్నున్నా సరిపోవు, ఎందుకంటే వాళ్ళు ఊరికే వాష్రూమ్స్ పోతూ ఉంటే తడుస్తూ ఉంటుంది కదా, కొంచెం ఎక్కువ ఉంటే బెటర్. తడిచిన కొంచెం వర్షాకాలం కదా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి. ఇంకా ఇదైతే బేబీ బ్లాంకెట్ అనమాట, బేబీ కోసమే తీసుకున్నాను. ఒక 1 ఇయర్ అయితే హాయిగా ఈజీగా వాళ్ళకి యూజ్ చేయొచ్చు. చాలా స్మూత్గా ఉంది, చాలా వార్మప్గా కూడా ఉంటుంది. ఇది కూడా నేను డిమార్ట్లోనే తీసుకున్నా, స్పెషల్లీ బేబీ కోసమనే తీసుకున్నాను. ఎందుకు అని అంటే బేబీకి సపరేట్ బెడ్షీట్ ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది అనిపించింది. ఎందుకంటే వాళ్ళకు ఉండాలి ఎంతకైనా, అలా పెద్దగా కాకుండా చిన్నగా కూడా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు అయితే మంచిగా సరిపోతుంది ఇది. కాకపోతే ఇది ఇప్పుడు ఆ హాస్పిటల్కి ఏం తీసుకెళ్ళాను, ఎందుకంటే ఇంత పెద్ద బ్లాంకెట్తో తనకి ఏం అవసరం ఉండదు కదా. ఇదైతే ఇంట్లోనే పెడుతున్నాను, బట్ ఇది కూడా డిమార్ట్లో తీసుకున్నానని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే. అరౌండ్ నాకు 350 రూపీస్ ఏమో పడింది, 350 అంతే, 350 రూపీస్ పడింది. సడన్గా ఎందుకు అలా చూసుకుని నవ్వుతున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ మైక్ పెట్టుకున్నాను కానీ ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట. అదే చూస్తున్నాను, ఫోన్కి సెట్ చేశాను, అన్నీ చేశాను, బట్ మైక్ స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయాను. తీరా ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇదన్నమాట పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ మైక్ సెట్ చేసుకొని మళ్ళీ వీడియో తీసాను అనమాట. ఇవన్నమాట టవల్, డ్రై షీట్స్, ఇంకా డ్రాప్ చేయడానికి టవల్, ఒక బొంత.
ఇవి బేబీ కోసం ఆల్మోస్ట్ చూడండి పింక్, బ్లూ పింక్, బ్లూ పింక్, బ్లూ అన్నిట్లనే కలిపేసిన. ఇప్పటి వరకు అయితే బేబీకి సంబంధించింది అయిపోయింది ఆల్మోస్ట్. బెడ్షీట్స్, క్లాత్స్, క్యాప్స్, ఇంకేం తీసుకున్నాం. ఏదైనా మర్చిపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మళ్ళీ సెట్ చేసుకుంటా. ఇప్పటి వరకు అయితే నాకు తెలిసినంత వరకు అయితే నేను అన్ని తీసుకున్నా అనుకుంటున్నా. అంటే బొట్టు, పౌడర్ అవి మాత్రం పెట్టకండి, అవి ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను, లాస్ట్ మూమెంట్లో తీసుకోవాలి. 1 day 2 days హాస్పిటల్లో కాబట్టి అంత ఖచ్చితంగా అని ఏం లేదు. నేను ఆల్రెడీ నా బ్యాగ్లో కంపల్సరీ కాటుక క్యారీ చేస్తాను, అదొకటి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మదర్కి సంబంధించినవి వచ్చేసి ఫస్ట్ మా దాంట్లో దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇది అందరికి తెలిసే ఉంటుంది, మఫ్లర్ అంటాం మేమైతే. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు ఉంటుంది, నాకైతే ఎగ్జాక్ట్ పేరు తెలీదు. బట్ ఇది కట్టుకుంటేనే ఆ బాలింత వయసు వస్తాయి, లేకపోతే అసలు తేడా ఉండదు అనమాట. నార్మల్గా ఇదైతేనే అందరికీ కంఫర్ట్గా ఫీల్ అవుతారు నాకు తెలిసి. మా అక్క వాళ్ళు కూడా అంతే. మనం క్లాత్స్ కట్టుకున్నా అట్లా లైక్ ఇప్పుడు హెడ్సెట్ లాగా వస్తున్నాయి కదా, అది పెట్టుకున్నా సరిగ్గా పడుకోలేము, తిరగలేము, ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఇదే కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి ఇదే తెచ్చుకున్నాను. దీనికైతే బయట ఇది ఆన్లైన్ కంటే నేను బయటనే తీసుకున్నా. కాస్ట్ అయితే వాడు ఇంత 200 చెప్పిండు ఫస్ట్, లాస్ట్కి 120కి తీసుకున్నా అనమాట. ఒకటే తెచ్చాను. ఏమో చూడాలి, అలవాటు లేదు కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ అలవాటు చేసుకోవాలి. అయితే ఒక చిన్న నాప్కిన్ అయితే పెట్టుకున్నాను, అయితే లైక్ ఫేస్ వాష్కో హ్యాండ్ వాష్కో చేసినప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి. దెన్ ఒక టవల్ అయితే లైక్ మనకి తూడ్చుకోవడానికి ఇంకా ఉండాలి, ఎందుకంటే వర్షాకాలం కదా, వర్షాలు పడుతుంటే వెదర్ చల్లగా ఉంటుంది, అప్పుడు ఏదో ఒకటి చల్లగా ఉంటుంది కాబట్టి అన్నీ యూజ్ చేస్తాం వేడిగా ఉండడానికి. అప్పుడు ఇంకా వామ్గా ఉండాలి అని చెప్తారు కాబట్టి. దెన్ ఇప్పుడైతే స్వెటర్, ఏదైతే నా స్వెటర్ అనమాట. ఇది మోస్ట్లీ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ స్వెటర్ తెలిసే ఉంటుంది. నేను మనాలి వెళ్ళినప్పుడు తీసుకున్న స్వెటర్ అనమాట ఇది. మనాలి మొత్తం ఇదే వేసుకొని తిరిగిన. అక్కడున్న వెదర్కి ఇదైతే నన్ను బాగా సేఫ్ చేసింది అనమాట. మస్తు సేఫ్టీగా ఉండే, చాలా అంటే చాలా యూజ్ అయింది నాకు. అక్కడ వెదర్కి తట్టుకుందంటే ఇక్కడైతే అస్సలు టెన్షన్ లేదు, కొంచెం పెద్దగా ఉంటుంది. స్వెటర్ ఒకటి పెట్టేసుకున్నా. అయితే ఫీడింగ్ బ్రాస్ కూడా పెట్టేసుకున్నా. ఫీడింగ్కి సపరేట్గా బ్రాస్ దొరుకుతుంది. నేను ఇది షార్ట్ వీడియో చేశాను, ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. ఒక కాటన్ టవల్ కూడా పెట్టుకున్నాను, అంటే లైక్ మనకి నార్మల్ అయితే స్టమక్కి కొంచెం కట్టడానికో దేనికో యూజ్ అవుతుంది, ఉండాలి ఎంతకని. ఆ టైంలో ఎన్ని టవల్స్ ఉన్నా ఎన్ని ఉన్నా కొంచెం అటు ఇటుగానే ఉంటాము. కాటన్ది నాకైనా యూజ్ అవుతుంది, బేబీకైనా యూజ్ అవుతుంది. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఇది కూడా నేను డిమార్ట్లోనే తీసుకున్నా. స్వెటర్ అయితే విశాల్ మార్ట్లో తీసుకున్నా, అది మనాలి టూర్ వెళ్ళే ముందు తీసుకున్నా, టూర్ కోసమనే తీసుకున్నాను. ఇప్పుడు అది ఉంది కాబట్టి నేను ఏం కొత్తది కొనట్లేదు, అదే యూజ్ చేస్తున్నా. 2 నైటీస్, ఇవైతే ఫీడింగ్ నైటీస్ అనమాట. ఇవి కూడా నేను డిమార్ట్లోనే తీసుకున్నాను, డిమార్ట్ షాపింగ్కి వెళ్ళినప్పుడే. క్వాలిటీ అయితే చాలా బాగుంది. జిప్ ఫీడింగ్ నైటీస్ కానీ డ్రెస్సెస్ కానీ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా జిప్స్ ఇలా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ యాంగిల్లో ఉంటే మనకి చాలా బెటర్ ఉంటుంది, ఎందుకంటే ఫీడింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. మా సిస్టర్స్ అయితే నాకు ఇదే సజెస్ట్ చేశారు. సిస్టర్స్ అని నేను యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు కూడా చాలామంది నాకు ఇదే సజెస్ట్ చేశారు. ఇలా సైడ్కి ఇలా ఉన్నాయి మాత్రం అస్సలు తీసుకోకండి, ఇబ్బంది అవుతుంది, బేబీకి గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అస్సలు అది ప్రిఫర్ చేయకండి. మోస్ట్లీ ఇప్పుడు కొత్తగా తీసుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి జిప్స్ వచ్చేటట్టు చూడండి. ఇదన్నమాట. ఇది ఇంకా వాష్ చేయలేదు, యాక్చువల్లీ ఇది వాష్ చేసిన తర్వాత వేసుకోమని చెప్పింది అత్తయ్య. ఇప్పుడు ఇది వాష్ చేసేయాలి, వాష్ చేసి ఇది కూడా బ్యాగ్లో యాడ్ చేయాలి.
తెచ్చింది ఎలా ఉందో అలాగే పెట్టేశాను నేను. మిగతా ఆల్మోస్ట్ వాష్ అయిపోయినాయి, ఇవి అవ్వలేదు. ఇంకొక నైటీ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రైస్ అయితే ఒకటి 350 రూపీస్ పడింది. ఇది కూడా సేమ్ ఇలా ఉన్నదే తీసుకున్నాను నేను. నిలువుగా ఉంటే ఏంటంటే కంఫర్ట్గా ఉంటుందంట, బేబీకి కూడా గుచ్చుకునే ఛాన్సెస్ అస్సలు ఉండవు అని చెప్పారు. అక్క వాళ్ళు ఆల్రెడీ ఇవే వాడతారు కాబట్టి నాకు కూడా ఇదే సజెస్ట్ చేశారు. ఇవి రెండు వాష్ చేసిన తర్వాత నేను బ్యాగ్లో యాడ్ చేయాలి, అప్పటి వరకు బయటనే ఉంటాయి. దెన్ ఒక ఫ్రాక్ హోమ్ బ్యాగ్ అయ్యేటప్పటికి, ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ నైటీస్ వేసుకుంటే బాగోదు, వీడియోస్ తీసుకుంటాం కాబట్టి ఫ్రాక్ అయితే తీసుకున్నా. ఇది ఆల్రెడీ మీషోలో తీసుకున్నా. నేను దీనిది షార్ట్ వీడియో, అన్బాక్సింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. గేరా కూడా చాలా ఎక్కువగా వచ్చింది. ఫుల్ సాటిస్ఫై అనమాట ఈ డ్రెస్తో. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. ఎవరికైనా కావాలంటే నా ఛానల్లో షార్ట్ వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది, అందుకే దీన్ని నార్మల్గా యూజ్ చేయకుండా అలాగే పెట్టుకున్నాను. హాస్పిటల్ నుండి వచ్చేటప్పుడు వేసుకోవాలి అని చెప్పేసి. ఇదొక ఫ్రాక్ అనమాట. ఇప్పుడు నేను వేసుకున్న ఈ ఫ్రాక్ కూడా మీషోలోనే తీసుకున్నాను. చాలా అంటే చాలా మెత్తగా ఉంది. ఇది కలర్ కూడా పోలేదు ఇప్పటి వరకు. ఎన్నిసార్లు వాష్ చేసినా కలర్ పోలేదు. నార్మల్గా నేను వాషింగ్ మిషన్కే వేసేసాను. ఇదొకటి హాట్ వాటర్ కోసం తీసుకున్నా. ఇది కూడా నేను డిమార్ట్లోనే తీసుకున్నా. ఎలాగో ఆఫ్టర్ డెలివరీ మొత్తం మనం హాట్ వాటరే తాగాలి అంటారు కాబట్టి లీటర్ది అనమాట. 600 రూపీస్ పడింది నాకు. మేడ్ ఇన్ ఇండియా అని చూడగానే ఎంతైతే ఏముంది తీసుకో అని చెప్పేసి తీసేసుకున్నా అనమాట. లీటర్ వాటర్ పడతాయి హాయిగా. ఇది కూడా 24 అవర్స్ హాట్ ఇంకా కూల్ రెండు యూజ్ చేయొచ్చు మనం. హాట్ కానీ కూల్ కానీ మనకి 24 అవర్స్ హాట్గా ఉంటాయని ఇచ్చారట. టెంపరేచర్ ఏం తగ్గదు అని చెప్పేసి. ఇదొకటి. ఫ్లాస్క్ కూడా చూసాను నేను, ఇంకా అతే ఫ్లాస్క్ కూడా తీసుకోమంది. బట్ ఫ్లాస్క్ అయితే చాలా కాస్ట్ ఉంది. నాకు అనిపించింది ఆ హాస్పిటల్ ఏం పెద్ద దూరం లేదు, ఇంటికి దగ్గరనే. అంటే మాకైతే వాకబుల్ డిస్టెన్సే అనమాట హాస్పిటల్, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక 5 మినిట్స్ అనమాట. యాక్చువల్లీ అంత దానికి ఎక్కువ యూజ్ చేయము, మరి ఇప్పుడు మాత్రమే యూజ్ చేస్తాము. తర్వాత దాంతో అస్సలు అవసరమే ఉండదు నాకు తెలిసి. మా దగ్గర ఉండే ఇంతకుముందు ఫ్లాస్క్, మేమే వాడట్లేదు అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చినాం అనమాట. ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి. నాకైతే ప్రజెంట్ నాకు ఒకదానికి ఒక కప్పు పాలు, టీ ఏదైనా తేవడానికి ఇది సరిపోతుంది హాట్గా ఉండడానికి. ఇది ఉంది కదా అని చెప్పేసి తెలియదు, ఎందుకంటే మిగతా వాళ్ళు ఇంట్లో తాగొచ్చు, బయటకు వెళ్ళి తాగొచ్చు. నాకు ఒక్కదానికి తెచ్చేటప్పుడు ఇది సరిపోతుంది. ఇందులో ఏది పోసినా కొంచెం హార్డ్గా ఉంటుంది. నాకు ఇంటి నుంచి హాస్పిటల్కి తెచ్చి ఇచ్చే వరకు హార్డ్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి నేను ఇది ఒక్కటి పెట్టుకున్నాను అనమాట. మిల్క్కైనా టీకైనా ఇది బాగానే పనిచేస్తుంది నాకు ఒక్కదానికి. ఇంకా మిగతా వాళ్ళందరూ బయటనే తాగి ఇవ్వాలి, ఛాన్స్ లేదు. ఫ్లాస్క్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే చాలా కాస్ట్ ఉంది ఫ్లాస్క్. మిల్టన్లో కానీ అట్లా కానీ, ఆన్లైన్లో కూడా చాలా సెర్చ్ చేశాను. 300 mlకి 500, 600 అట్లా. యూజ్ చేస్తాము అనుకుంటే ఓకే, బట్ యూజ్ చేయనప్పుడు అంత పెట్టి తీసుకొని మళ్ళీ ఇంట్లో నార్మల్గా పడేయడం ఎందుకు అని చెప్పి తీసుకోలేదన్నమాట నేను. ఇదైతే బెడ్ మీద వేసుకోవడానికి, మనకి అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ ఉంటుంది కదా దానికోసం అని చెప్పేసి. ఇది మనం బెడ్ మీద వేసుకుంటే ఏంటి అని అంటే బెడ్ పాడవకుండా ఉంటుంది. కొంచెం లీకేజ్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మోస్ట్లీ అక్కడ వరకు రాదు, మనం కేరింగ్గానే ఉంటాము. బట్ ఇన్ కేస్ చెప్పలేం కదా, ఎందుకైనా సేఫ్ సైడ్ అని చెప్పేసి ఇవి ఒక 4 షీట్స్ తీసుకున్నాను. ఇది మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది షీట్. అయితే బాగా యూజ్ అవుతాయి పీరియడ్స్ అప్పుడు అట్లా యూజ్ చేయడానికి కూడా. అంటే హెవీ బ్లీడింగ్ ఉండే వాళ్ళకి ఇట్లాంటప్పుడు కాకుండా, హెవీ బ్లీడింగ్ ఉండే వాళ్ళకి నార్మల్ నైట్ టైం యూజ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట.
ఇంకా నేను ప్యాంటీస్ కూడా డిమార్ట్లోనే తీసుకున్నాను. ఇంకా నేను చేయాల్సిన షాపింగ్ ఏంటంటే, ఇంకా అప్పటికి మనకి బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కొంచెం శానిటైజర్ ప్యాడ్స్ ఒకటి తీసుకోవాలి, బేబీకి డైపర్స్ తీసుకోవాలి, అంతే. మిగతావన్నీ ఓకే. ఇంకేం చెప్తున్నా, ఒక బ్రష్, ఒక క్లిప్ పెట్టుకున్నాను సేఫ్ సైడ్ ముందుగానే, ఎందుకైనా మంచిది. అడవిలో బ్రష్ అస్సలు తీసుకోము, ఇంట్లో వాడేది ఇంట్లోనే. నేను బయటికే పెట్టుకుంటాను ఎప్పుడు. అబ్బా అంటే లైక్ హ్యాండ్ బ్యాగ్లో ఒకటి పెట్టి ఉంచుతాను, ఎక్కడికి వెళ్ళినా యూజ్ అవుతుంది అని చెప్పేసి. కార్లో ఒకటి ఉంటుంది, ఒకటే హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది, ఒకటి ఇంట్లో ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్లో ఉంది, ఇప్పుడు తీసానమాట. వీటితో పాటు పెట్టేశాను అనుకో, డైరెక్ట్ వెళ్ళిపోయినా అరే తెచ్చారా అని అడగకుండా అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం జుట్టు ఊరికే చికాకు కదా, పైకి పెట్టేసాను. ఒక ప్లక్కర్ కూడా పెట్టేసుకుంటున్నా. ఇంకా దీంట్లో ఒక చిన్న కోంబు, నేను డైలీ పెట్టుకునే స్టిక్కర్స్ 2 హ్యాండ్ బ్యాగ్లు వేసుకుంటే సరిపోతుంది, దానికి ఏం సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. ఇంకా లాస్ట్ ఐటమ్ అయితే ఇది. లాస్ట్గా బేబీకి పెట్టుకోవాల్సిన ఐటమ్ అయితే ఇదన్నమాట, బేబీ క్యారింగ్ బ్యాగ్. బేబీని క్యారీ చేయడానికి బ్యాగ్. ఇది ఎక్కువ అక్కడ ఎక్కువ అంటే ఏదైనా వార్డు షిఫ్ట్ చేసేటప్పుడు కానీ, లేదంటే మోస్ట్లీ ఇంటికి వచ్చేటప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. నన్ను అడిగితే ఇంటికి తీసుకొచ్చేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాము. అక్కడ ఏంటంటే అక్కడక్కడే కాబట్టి నార్మల్ టవల్లో చుట్టేసుకున్నా సరిపోతుంది ఇంటికి వచ్చేటప్పుడు పెట్టడానికి. ఇంట్లో పింక్ బ్లూ ఆప్షన్స్ చాలా ఉండే, పింకా బ్లూనా అని. ఈ 2 కాదు, ఎవరు పుడతారో తెలియదు కాబట్టి నేను పర్పుల్ తీసుకున్నా. బాగుంది కదా. ఇదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. దీన్ని కూడా నేను అన్బాక్సింగ్ వీడియో చేశాను, అది కూడా పోస్ట్ చేస్తాను షార్ట్లో, ఒకసారి చెక్ చేయండి. ఇవి నా హాస్పిటల్ బ్యాగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ. ఈ బెడ్షీట్ కూడా, ఇదైతే బేబీ బెడ్షీట్ ఏం తీసుకోవట్లేదు. అత్తయ్య ఎంతకైనా మంచిదని 2 పాత నైటీలు కూడా పెట్టుకోమని చెప్పింది. యాక్చువల్లీ కొత్తవి వద్దు, పాతవి పెట్టుకోమంది. అదొకటి నాకు అనిపించింది, సరే అదొకటి ఇదొకటి అయితే క్యారీ చేద్దాం అని అనుకున్నాను. వెళ్ళే రోజు డ్రెస్లో ఉంటే డ్రెస్లో వెళ్ళిపోతాం, నైటీలో ఉంటే నైటీలో వెళ్ళిపోతాం. ఆ రోజు ఎట్లుంటుందో తెలీదు, ఎందుకంటే కన్ఫర్మ్ నాకు సిజరీనా నార్మలా అనేది ఏమి ఇంకా ఫిక్స్ అవ్వలేదన్నమాట. అంటే ఇప్పుడైతే ఓకే, అంత బాగుంది కాబట్టి దేవుడు దయ వల్ల నార్మల్ అయిపోతే హ్యాపీ. ఇన్ కేస్ ఏమైనా క్రిటికల్గా ఉండి చెప్పలేము, ఇంకా అంటే ఏది మనం ముందే అనుకోలేము కదా, అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటే సిజరీన్ అయితే ఒక 3 days హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. లేదు నార్మల్ అయితే మార్నింగ్ అయితే ఈవినింగ్ వరకు ఇంటికి పంపిస్తారు, ఈవినింగ్ అయితే తెల్లారి ఇంటికి పంపిస్తారు. 1 day 2 days కాబట్టి అదో పెద్ద టెన్షన్ ఏం లేదు. ఇప్పటికైతే నేను అన్ని 3 sets అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే ఎట్లుంటుందేమో తెలీదు. ఇల్లు అయితే దగ్గరే హాస్పిటల్కి కాబట్టి ఏ ఇష్యూ ఉన్నా తొందరగా ఇంటికి వచ్చి మళ్ళీ ఏమైనా కావాలంటే తీసుకెళ్ళొచ్చు. ఇదైతే బ్యాగ్లో ఏం పెట్టాను, నార్మల్గా ఇలాగే ప్యాక్ చేసేసి కార్ డిక్కీలో పెట్టేసి సరిపోతుంది వెళ్ళే ముందు. ఎందుకంటే ఇంటికి వచ్చే ముందే కాబట్టి డైరెక్ట్ కార్లోంచి తీసి యూస్ చేసుకోవచ్చు. బ్యాగ్లో పెట్టుకోవాల్సినవి మాత్రం ఇవే. ఇంత షాపింగ్ చేసినా నేను ఇంకా 2-3 ఐటమ్స్ అయితే కొనాలి. ఇంకా బేబీకి సంబంధించి అక్కడ స్నానం చేయించరు, నేను ఆల్రెడీ కనుక్కున్నాను. అక్క బాబు కూడా ఏం చేయించలేదు మొన్న, కాబట్టి బేబీకి సోప్ అయితే అవసరం లేదు. కాకపోతే బాడీ లోషన్ ఒకటి తీసుకోవాలి, ర్యాషెస్ ఇష్యూ ఏమైనా ఉండొచ్చు, డైపర్స్ వేస్తారు కాబట్టి 2 days 3 days ఆ ర్యాషెస్ లోషన్ ఒకటి తీసుకోవాలి. ఇంకా నార్మల్ బొట్టు పౌడరు క్యారీ చేయాలి, అంతే. ఈ 3 ఉంటే సరిపోతుంది. ఇంకా నా హాస్పిటల్ బ్యాగ్లో ఇంకేమైనా యాడ్ చేయలేదా, ఏదైనా మర్చిపోయానా అని మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, తెలియక నేను కూడా యూట్యూబ్లో చూసి ఏమేమి పెట్టుకోవాలి ఏంటి అని అన్నీ చెక్ చేసుకొని ఒక లిస్ట్ రాసుకున్నాను. ఫస్ట్ లిస్ట్ రాసుకుని ఆ లిస్ట్ ప్రకారం అన్నీ కొనుక్కున్నాను, ఎందుకంటే ఫస్ట్ తెలియదు కదా. అవన్నీ కొనుక్కొని వాటిని ఇప్పుడంతా ప్యాక్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. బట్ ఏదైనా మిస్ అయింది అని అనుకుంటే వీడియో పోస్ట్ చేస్తాను కాబట్టి వీడియో చూసిన వాళ్ళందరూ కింద ఏదైనా ఉంటే మిస్ అయ్యింది నాకు కామెంట్ చేయండి. ఇంకా ఒక ఉగ్గు గిన్నె కూడా మిస్ అయింది, అంటే నేను బయటకు వెళ్ళలేదు తేవడానికి, అత్తయ్య తీసుకొస్తా అని చెప్పింది. హాస్పిటల్ పక్కనే షాప్ ఉందన్నమాట, అక్కడే దొరుకుతుంది అది.
అక్కడ తీసుకుంటాలి అని అంది. యాక్చువల్గా ఆమె వెండిది తీసుకుందాం అనే ప్లాన్లో ఉంది కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఇప్పుడైతే యాడ్ చేయలేదు. ఇన్ కేస్ ఫస్ట్కి అలా వెండి తీసుకుంటా అంది. మేబీ వెండి తీసుకుంటే ఇంకా అదే క్యారీ అవుతుంది, నార్మల్ది అవసరం లేదు. అందరు వెండి తీసుకోవాలని కాదు, మీరైతే ఒక ఉగ్గు గిన్నె ఉంటుంది కదా అది క్యారీ చేయండి. ఎందుకంటే ఫీడింగ్ బాటిల్ తీసుకెళ్తే మనం వేస్ట్ ఫీడింగ్ ఇవ్వలేరు అని డాక్టర్స్ కూడా వద్దనే సజెస్ట్ చేస్తారు. మా అక్కకు కూడా బాబుకి తీసుకెళ్ళినప్పుడు బాటిల్ తీసుకెళ్ళలేదు, చిన్న ఉగ్గు గిన్నె మాత్రమే తీసుకెళ్ళింది అనమాట. అది నాకు కొంచెం అనుభవం. కొన్ని అది చెప్పింది ఏమేమి తీసుకెళ్ళాలి అని, ఏమేమి అవసరపడతాయి అని చెప్పేసి. కొన్ని నేను యూట్యూబ్లో చూసి లిస్ట్ రాసుకున్నాను, దాని ప్రకారం అన్ని పెట్టుకున్నాను. ఒక డైపర్స్, నాకు శానిటైజర్ ప్యాడ్స్ తప్ప. ఇంకా బొట్టు అవన్నీ సెట్ కదా, ఇప్పుడు ఇక్కడ లేదు, నేను హ్యాండ్ బ్యాగ్లో సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. దూది అయితే ఎలాగో హాస్పిటల్లో ఉంటుంది కాబట్టి మనకి దూది పర్టికులర్ ఇంటి నుంచి తీసుకెళ్ళాలి అన్న ఇదేమి లేదు, అక్కడ కాటన్ ఇస్తారు వాళ్ళు. ఇది నా హాస్పిటల్ బ్యాగ్ అన్నమాట, నా హాస్పిటల్ బ్యాగ్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా వీడియో అవసరము అంటే తెలియని వాళ్ళ కోసం, ఎవరికైనా మీ దాంట్లో ప్రెగ్నెన్సీ ఉంది, వాళ్ళకి నెక్స్ట్ డెలివరీ ఉంది అనుకున్న వాళ్ళకి మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది అనమాట. అంటే లైక్ ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళది వాళ్ళు సెట్ చేసుకోగలుగుతారు, అన్ని ముందే ప్రిపేర్డ్గా పెట్టుకోగలుగుతారు. ఎందుకంటే మనకున్న టెన్షన్లో ఆ టైంలో అసలు ఏం అర్థం కాదు. ఎందుకంటే అక్క వాళ్ళకి ఫస్ట్ అయినప్పుడు చూసాం కదా, దగ్గరనే ఉన్నాం, ఇంట్లో అందరం ఉన్నాం. బట్ హాస్పిటల్కి వెళ్ళినాక ఏమైందంటే మర్చిపోయినా ఇదే ఉంటుంది అనమాట. ఎవరికి మైండ్ పనిచేయదు పర్టికులర్గా ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి అని చెప్పేసి. కాబట్టి మనది మనం ముందే, మన బేబీ కోసం మనం తీసుకున్నంత కేర్ ఎవరు తీసుకోలేరు. అప్పుడు టెన్షన్ కదా, టెన్షన్లో కూడా తీసుకోలేరు. కాబట్టి ముందుగానే మనమే కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే సెట్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అన్ని బ్యాగ్లో సర్దేసాం అనుకోండి, ఎమర్జెన్సీ వెళ్ళినప్పుడు కూడా డైరెక్ట్ బ్యాగ్ ఒకటి తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఆ ఉద్దేశంతోనైతే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అంతే. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో బేబీతో కలుద్దాం. బాయ్. అందరు నన్ను ఫస్ట్ బ్లెస్ చేయండి, సుఖప్రసవం అవ్వాలి అని చెప్పేసి. మీ బ్లెస్సింగ్స్ ద్వారా దేవుడి అనుగ్రహంతో హాయిగా ఇంటికి క్షేమంగా ఇద్దరం చేరుకోవాలని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.